నన్ను కన్నవాళ్ళు, నేను కన్నవాళ్ళు ఒకసారి గుర్తొచ్చి హ్మ్. అది బాగా ట్రిగ్గర్ అయింది. ఒక్కసారిగా ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ తీసుకొచ్చేటప్పటికే శేఖర్ భాష గారు ఇక్కడ ఉన్నారేమో అనిపించింది. ఇంకొకటేంటంటే మా నాన్న రెగ్యులర్‌గా చూస్తారనమాట. నేను ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా, ఏదైనా ఆయన తప్పకుండా మిస్ అవ్వకుండా చూస్తారనమాట. హ్మ్. ఇంకెవరు చూసినా చూడకపోయినా ఆయనైతే గ్యారంటీ చూస్తారు. తర్వాత ఇదే ఎమోషన్‌లో అభయ్‌కి, నిఖిల్‌కి మధ్య వచ్చినప్పుడు గూడా హ్మ్. అందరూ అభయ్‌కి ఆయన వాళ్ళ నాన్న హి పాస్డ్ అవే. యాహ్! సో, అతను ఆయన గుర్తుగా ఉంటుందని ఇచ్చినప్పుడు, సరే అక్కడ అభయ్ గురించి ఆలోచించారు గానీ, నేను మాత్రం అభయ్ గురించి ఆలోచించలా. నిఖిల్ గురించి కూడా నిఖిల్ ఆలోచించలా. గురించి. నిఖిల్ వాళ్ళ నాన్న గురించి ఆలోచించా. ఓకే. నాకు ఎందుకంటే మా నాన్న గుర్తొస్తున్నారు. పాపం వాళ్ళ నాన్న కూడా ఎక్కడో కూర్చొని చూస్తూ ఉంటారు గదా! హ్మ్. తన కొడుకుని ఎవరు చీర్ చేస్తారని ఇదేస్తుంటారు గదా! ఏదన్నా తనకి వాళ్ళ కొడుక్కి ఏదన్నా చేసినా గూడా హ్మ్. ఇంత చిన్న హ్యాపీనెస్ కొడుకొచ్చినా తండ్రి ఇంత హ్యాపీ ఫీల్ అయిపోతాడు. సో, అందుకే నేను నిఖిల్‌కి ఇవ్వడం జరిగింది ఆ రోజు. యాహ్! సో, అది ట్రిగ్గరింగ్ పాయింటే గ్యారంటీగా. హ్మ్. దానివల్ల ఎమోషనల్ గట్టిగా ట్రిగ్గర్ అయినాయి. ఇంటికెళ్ళాలనే కోరిక కూడా పెరగడానికి కారణం అదే. 'బిగ్ బాస్‌కి' ఆ ఆలోచన ఎందుకొచ్చిందో, పెట్టడం ఎందుకో, మీరు ఈరోజు ఇక్కడ ఉండడం ఎందుకో అదే అనిపించిందనమాట. అంటే ఎమోషనల్లీ కొంత వీక్ అయ్యాం. తర్వాత ఫుడ్ పరంగా ఇంకా కొంచెం వీక్ అయిపోయారు. 2 వీక్ అయ్యాం. 2 వీక్ అయిపోయారు. అండ్ 'బిగ్ బాస్‌లో' మీకు వచ్చిన రెమ్యునరేషన్ ఎంత? సో, ఏంటంటే కొన్ని థంబ్‌నెయిల్స్ చెప్తాను. సో, మన యూట్యూబ్ ఛానెల్‌లో మీరిచ్చిన ఇంటర్వ్యూస్ గాని, ఫ్యూ వీక్స్‌గా చూసుకుంటే, సో, మీరు ఇచ్చారో, ఇయలేదో, చెప్పారో లేదో అని తెలీదు గానీ, సో, ఇది నేను చెప్పినప్పుడు గాని, మీరు చూసినప్పుడు గాని ఎలా అనిపిస్తదో చెప్పండి. 'బిగ్ బాస్‌కి' వెళ్లి శేఖర్ భాష ఇన్ని లక్షలు సంపాదిచ్చాడు అని ఇలాంటి థంబ్‌నెయిల్ గాని చూసినప్పుడు మీకేమనిపిస్తది? లక్షలే సంపాదించాను గానీ కోట్లయితే గాదు. ఓకే. లక్షల్లోనే ఉంది. అంతే. క్యాష్ ఇస్తారు. హ్మ్. క్యాష్ ఇవ్వనట్టు ఎక్కడన్నా చూసారా మీరు? లేదు. ఇక్కడ చూడండి. బా! ప్రతి దాంట్లో నేను అడిగిన ప్రతి క్వెషన్‌లో మాత్రం ఖచ్చితంగా మీరు ఆ స్పైసీగా యాడ్ చేసినట్టు మీ జోక్ మాత్రం ఒకటి ఇసిరేస్తున్నారు నాకు. అది. నైస్. క్యాష్ ఇచ్చినట్టే ఉండాలి గానీ క్యాష్ ఇవ్వనట్టు ఉండకూడదు. చాలా మంది గూడా ఏంటంటే యూజువల్‌గా 'బిగ్ బాస్' ప్రీవియస్ 'బిగ్ బాస్‌లో' మనం గమనిస్తే అంటే కొన్ని డేస్ ఆర్ కొన్ని వీక్స్ అంటే 1, 2 వీక్స్ తర్వాత వాళ్ళ అసలైన గేమ్ అనేది మొదలుపెడుతూ ఉంటారు. హ్మ్. కానీ ఈ సీజన్ వచ్చేటప్పటికి ఫస్ట్ డే నుంచే గేమ్ మొదలుపెట్టేశారు. అండ్ వాళ్ళు సో, మేము దేనికోసం వచ్చాము అని జెప్పేసి, మేము దీనికోసమే వచ్చామని జెప్పేసి ఈ టైప్‌లో అనేది స్టార్ట్ చేశారు. అవును. నాకు అదొక కొంచెం ఇదిగా అనిపించింది. నేను ఒకసారి అసలు 'బిగ్ బాస్' ఎందుకు స్టార్ట్ చేశారు? మనుషుల ఎమోషన్స్ వాళ్ళ సర్వైవల్ స్కిల్స్ ఇవన్నీ చూడడానికి ఎలా ఉంటుంది? అనుకున్నప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ ఆర్ ఇది ఒక డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్న పీపుల్‌ని హ్మ్. ఒక చోట చేర్చి, వాళ్ళకి ఒక ల్యాబ్ లాగా వాళ్ళని రకరకాల ఎమోషనల్ యాంగిల్స్‌లో వాళ్ళని ట్రిగ్గర్ చేస్తూ టెస్ట్ చేసే ఒక ప్రెషర్ కుక్కర్ లాంటి హౌస్ 'బిగ్ బాస్.' హ్మ్. సో, దీంట్లో నవ్వులుంటాయి, ఏడుపులుంటాయి, అన్నీ ఉంటాయి. అయితే ఈ డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ మైండ్ సెట్స్ తోటి వచ్చినప్పుడు అదే ఒక అందంగా ఉంటుంది. అందరూ కూడా ఓకే. ఇలా ఆడితేనే మనం గెలుస్తాం. ఇలాంటి స్ట్రాటజీలు ఉంటాయి. అందరూ ముందుగానే చూసేసి ప్లాన్‌లేసుకొనొస్తే ఫ్లేవర్ ఏముంటది? హ్మ్. అని నేను ఆలోచించి ఏ స్ట్రాటజీలొద్దు. హ్మ్. మనంగా ఉండాలి. అదే కదా యాక్చువల్‌గా. నలుగురు డిఫరెంట్ పీపుల్ వాళ్ళ ఎమోషన్స్ ఒక పర్టిక్యులర్ సీన్ ఇస్తే, ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ వస్తే వీడెలా రియాక్ట్ అవుతాడు? వీడెలా రియాక్ట్ అవుతాడు? వీడెలా రియాక్ట్ అవుతాడు? ఇదే కదా అందం. యాహ్! అంతేగా. అందరూ ఒకటే రకంగా రియాక్ట్ అయ్యి, అందరూ ఒకటే స్ట్రాటజీలు, ఒకటే గేమ్‌లు ఆడ్డాలు, ఒకటే నామినేషన్‌లు ఎలా చేయాలి? ఎక్కడ పాయింట్ దొరుకుతుంది? ఇవి కాదు కదా! హ్మ్. సీ హోమ్ నన్ను పొడిచినప్పుడు నేను స్పోర్టివ్‌గా తీసుకున్నా. ఆ! రెండోసారి పొడిచినప్పుడు స్పోర్టివ్‌గా తీసుకున్నా. మూడోసారి నాలుగోసారి కదా నేను ట్రిగ్గర్ అయింది. హ్మ్. సో, ఒక మనిషి ఈ టైంకి బాయిల్ అవుతాడు. ఒక మనిషి దీనికి బాయిల్ అవుతాడు. అదే కదా అందం. యాహ్! ఈ అందం ఎక్కడ మిస్ అవుతుంది అంటే అందరూ ముందుగానే ప్లాన్‌లేసుకొస్తే మిస్ అవుతుంది. యాహ్! నేను అదే కోరుకున్నా. హ్మ్. మెయిన్ అట్‌లీస్ట్ అన్నీ ఫ్రెష్‌గా అప్పుడే చూస్తున్నట్టుంటే ఒక సర్ప్రైజ్. యాహ్! జీవితంలో ఏదైనా సరే నేను అనుకునేది అదే. ఏది కోరుకోకూడదు. ఇది నాకు కావాలి. దేవుడిని కూడా కోరుకోకూడదు. అప్పుడు ఏమవుతుందంటే ఏదొచ్చినా సర్ప్రైజ్‌గా ఉంటది. హ్మ్. అది నువ్వు కోరుకున్నావనుకో, కోరుకున్న తర్వాత ఒకవేళ నీకొచ్చిందనుకో, కోరుకున్నావు కదా! వచ్చావు. వచ్చింది. బట్ నువ్వు కోరుకోలేదు వచ్చిందంటే అది రియల్లీ సర్ప్రైజ్. కోరుకున్న తర్వాత రాలేదనుకో డిసప్పాయింట్‌మెంట్. డిసప్పాయింట్‌మెంట్. సర్ప్రైజ్ తక్కువుంటుంది. నేనేమి కోరుకోలేదు. నాకు జీడిపప్పులొచ్చినాయి. నేను సర్ప్రైజ్డ్. బావుంది. బట్ నేను జీడిపప్పులు కావాలని కోరుకున్నాను. నాకు జీడిపప్పులొచ్చాయి. అది కొంచెం కొంచెం తక్కువ. తక్కువుంటది. బట్ జీడిపప్పే రాలేదంటే డిసప్పాయింట్‌మెంట్. డిసప్పాయింట్. ఇవన్నీ మన కోరికల వల్ల జరుగుతున్నాయి. హ్మ్. సో, లెట్ ఇట్ కమ్. టేక్ ఇట్ యాజ్ ఇట్ కమ్స్. దట్ ఈస్ లైఫ్. హ్యాపీగా ఉంటది లైఫ్. హ్మ్. ఎప్పుడు ఏం కోరుకోకూడదు. ఏది ప్లాన్ చేసుకోకూడదు. ఇలాగే ఉండాలి. అప్పుడే
బ్రెయిన్ ఈ ప్లాన్ల మీద కోరికల మీద పోయి సిచ్యువేషన్ మీద వెళ్ళినప్పుడు ఇప్పుడు చూడండి టక్ మన క్యాష్ యూనిట్ గురించి అలా అలా ఆ బ్రెయిన్ ఫోకస్ అంతా దీని మీదకి వస్తుంది. యా. లివ్ ఇన్ ది సిచ్యువేషన్. ఈ రోజు కాదు, ఈ క్షణం బతుకు. ఇది ఫిలాసఫీ. అండ్ ఫుడ్ విషయంలో బాగా గొడవలు అయితే బాగా జరిగిపోయాయి. మెయిన్గా అయితే బిగ్ బాస్లో జరిగే గొడవల్లో ఫుడ్ గురించి అండ్ కిచెన్లో జరిగే దానిల గురించి ఎక్కువ ఉంటాయి. అండ్ ఈసారి కూడా మనం చూసాము. అండ్ మెయిన్గా అయితే యష్మి అయితే నేను దొంగతనం చేయకపోయినా కానీ దొంగతనం చేయలేదు అని చెప్పేసి అంత బలంగా చెప్పింది. అండ్ అక్కడ మాత్రం బేస్ చూపించేటప్పటికి తన మాట మార్చడం కానీ ఇలాంటివన్నీ మీకు ముందే తెలిసాయా లేకపోతే మధ్యలో చిన్న సంచాలక చేసినప్పుడు మై చీఫ్ చికెన్ థీఫ్, మై చీఫ్ చికెన్ థీఫ్ అని గట్టిగా అరిచాను కదా. యా. సో అంటే ఇవి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లు కాదు. జనాల్ని ఎంటర్టైన్ చేయకపోతే మనం ఏదో అవుతాం, మనం ఏదో ఒకటి చేసి జనాల్ని ఎంటర్టైన్ చేయాలి అని చెప్పి వాళ్ళు ఎంచుకున్న మార్గాలు. అయితే దాంట్లో వాళ్ళు ప్రస్తుతం ఉన్న ప్రాపర్టీస్ సిచ్యువేషన్స్ తోటి ఆడుకోవడంలో ఏదో ఒకటి జరగాలి తప్ప. అందుకనే ప్రస్తుతానికి ఆ ఫుడ్ దొంగతనం దీని మీదే అంతా వెళ్తుంది. కొత్తగా ఏదన్నా ఆలోచించి చేయొచ్చు కదా. సరే నేను ట్రై చేసా ఒకటి, కానీ అది ఎందుకు బిగ్ బాస్ చూపించలేదు. ఏంటి బ్రో, ఏం ట్రై చేశారు బ్రో? ఇది విష్ణుప్రియ వాళ్ళు ఇవి తెచ్చుకున్నారు, పల్పి ఆరోగ్యం తెచ్చుకున్నారు సూపర్ మార్కెట్. మేము లగ్జరీ రూమ్ ఉన్నప్పుడు పోజులు కొట్టాము. సరే వాళ్ళు కూడా వచ్చి మా రూమ్లో వచ్చి పోజులు కొట్టింది. విష్ణుప్రియ చూడు మాకు పల్పి ఆరోగ్యం తాగింది ఖాళీ బాటిల్. ఇంకేం చేసుకున్నాను, ఖాళీ బాటిల్ అక్కడ పెట్టింది. సరే నేనేం చేసుకున్నాను, ఖాళీ బాటిల్ తీసుకుని ఎలా దీన్ని ఉపయోగిద్దామని ఆలోచించి నీళ్ళు పోసి దాంట్లో పసుపు లైట్ కారం వేసి కరెక్ట్గా పల్పి ఆరెంజ్ కలర్లో తయారు చేసి ఓకే జేబులో పెట్టుకుని తిరుగుతున్నా. ఏ బకరగడ్డ దొరుకుతాడా అది. మడికట్ట మీద ప్లాన్ చేద్దాం అనుకున్నా ఫస్ట్. ఈ లోపల ఆదిత్య వచ్చి ఏంటి చేపెత్తుకుంది నాకు కొట్టేసేవా అన్నట్టుగా ఏదో మాట్లాడాడు. తక్కువ కరెక్ట్ అది గుర్తురాట్లేదు. అలాగనే తీసి చూపించావు, పల్పి ఆరెంజ్ మీకు ఎక్కడ అంటే అంతే దొంగతనం అంటే ఇట్లా చేయాలి, అరచేతికి తెలియకుండా 5,000 కోసేస్తాం మేము అని చెప్తే నేను మొట్టికి చెప్పేస్తానంటే మా ఫ్రెండ్ కదా నువ్వు చెప్పగలవు ఏంటంటే సరే ఆయన చెప్పినట్టుగా అక్కడికి వెళ్ళి చెప్పేసారు. చెప్పేస్తే వాళ్ళందరూ వచ్చేసారు. ఈ లోపల నేను దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నట్టు యాక్షన్ అనమాట. తర్వాత మాకు ఇచ్చేసి చెప్పి తీసుకుని వెళ్ళి వాళ్ళ రూమ్లో పెట్టుకున్నాను. ఎవడో ఒకటి తాక్కుపోతాడని వెయిట్ చేశాను నేను యాక్చువల్గా. సో వెళ్ళి కౌంట్ చేసుకున్నాను, మా ఉన్నాయి కదా. ఇంకోటి ఏంటిది ఎక్స్ట్రా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, సర్లే మనమే మిస్కౌంట్ చేసుకుంటామని చేసి అక్కడ పెట్టుకున్నారు. ఈ లోపల ఏదో జరుగుతుంది అక్కడ. సరే తర్వాత విష్ణుకి డౌట్ వచ్చింది, ఇట్లా నేను తాగింది ఏ బాటిల్ కదా, దాంట్లో నువ్వు ఏదో చేసావు కదా అన్నట్టుగా. ఇంకా సరే తర్వాత మెల్లగా చెప్పా. బట్ ఆదిత్య అయితే దొరికిపోయాడు అక్కడ. సో ఇలాంటివి కూడా ప్రాంకులు చేశాను నేను. కానీ ఇలాంటివి చూపించింటే ఇంకా బాగుండేది. ఏంటంటే ఇక్కడ వింటూ ఉన్నప్పుడు ఎలా ఉందంటే ఒక టైప్ ఆఫ్ డ్రామా, ప్రాంక్ అనేటప్పటికి ప్రతి ఒక్కరు కూడా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ చూడడం కన్నా వినడమే బాగుంటుంది. ఎందుకంటే విన్ అంటే గెలవడం. బా విన్ 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 విని విన్ దాన్ని ఎట్లా చేశారు మీరు. ఓకే. అండ్ సాక్స్ టాస్క్ గురించి మనం మాట్లాడుకోవాలి. అసలు సాక్స్ టాస్క్లో ఏం జరిగింది బ్రో, నాకు అర్థం కావట్లేదు. ప్రేరణని ప్రేరేపించారా లేకపోతే ఏంటి అలా చేయమని చెప్పేసి? ప్రేరణ ఒక తప్పు. ఏంటంటే ప్రేరణ నేను చాలా క్లియర్గా ప్రేరణకి నాకు ఒక పాయింట్లో ఆర్ యష్మికి నాకు ఇదే పాయింట్లో ఎప్పుడు టిఫ్ ఉండే. ఫిజికల్ వైలెన్స్ని ఎంకరేజ్ చేసేట్టు రూల్స్ ఉండకూడదు. నేనేమన్నా చేతులు వెనక్కి పెట్టుకొని ఆడండి. ఎందుకంటే ఈ చేతులు ఉన్నాయంటే నువ్వు ఒకరిని తోసేయచ్చు. అవును, ఓకే. అమ్మాయిలు కూడా ఆడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే మేము ఇంకా గోల్డ్ కూడా కట్ చేసుకోలేదు, నీళ్ళు కట్టర్ పంపిలే, అవి ఏమైనా గీక్కోవచ్చు. సో ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఎందుకు బెటర్ ఇలా పెట్టుకుని భుజంతో తోసినా కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి భుజం పర్లేదు. చేతులు మనకు ఒకసారి పట్టుకొని లాగడం పడేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. ఇంకా ఎలా ఉందంటే సిచ్యువేషన్ గెలవడం కోసం బిగ్ బాస్ చెప్పలేదు కదా మనం ఏదన్నా చేసేయచ్చు అనే స్టేజ్లో ఉన్నారు వీళ్ళు. బిగ్ బాస్ చెప్పకపోతే ఏమన్నా చేసేయచ్చు, అంటే మనిషిని చంపేయచ్చు. ఓకే, కాదు కదా, కాదు, అలా చేయకూడదు. పోనీ కొట్టచ్చా? కొట్టకూడదు. మనం క్లియర్ కట్గా సంచాలకుగా ఉన్నప్పుడు మన బాధ్యత అవుతుంది. వాళ్ళకి ఏదన్నా అయితే మన బాధ్యత అవుతుంది. నేను అగ్నెస్ట్ చెప్తున్నప్పుడు నీకెందుకు, వాళ్ళు ఆడుతూ ఉంటున్నారు కదా, వాళ్ళు ఆడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి లేనిది అరే నేను సంచాలకి ఎందుకు పెట్టారు, ఎవరికి ఏం కాకుండా చూసుకోవాలి, ఎవరు గెలిచారో చెప్పాలి అంటే. సరే ఆ ఒక్క పాయింట్లో అక్కడ ప్రేరణతో నాకు విభేదం ఉండింది. బట్ ప్రేరణ వాజ్ ఎ గుడ్
బాగానే చెప్పి అంటే పార్షియాలిటీ ఏం లేదు తనకి. హ్మ్. కాకపోతే యష్మి హ్మ్. వెళ్ళి గట్టి గట్టిగా అరిచి తనని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేసింది. మరి సంచాలక్ ఇన్ఫ్లుయెన్స్ అయితే సంచాలక్ అవుతాడు. అదొకటే కాకుండా ఇచ్చిన డెసిషన్ మళ్ళీ మార్చుకోవడము హ్మ్. ఇలాంటివన్నీ చేస్తే గౌరవం పోతుంది ఫస్ట్ పాయింట్. Yeah. గౌరవం ఎప్పుడైతే పోతుందో ఇక ప్రతి ఒక్కడు చెడతాడు నేను అవుట్ కాదు. నువ్వు ఒకరికి అట్లా చేసావంటే ప్రతి ఒక్కడు వచ్చి నేను అవుట్ కాదు నేను పోను. అక్కడ జరిగింది అది. సో వన్స్ యూ లాస్ట్ ద రెస్పెక్ట్ యూ షుడెంట్ బీ దేర్. Yeah. నేను అడుగుదాం అనుకున్నా అప్పటికి, హ్మ్. మీకు రావట్లేదు నేను చేస్తాను దాన్ని. కానీ నేను చేస్తే గేమ్ తొందరగా అయిపోద్ది కదా. హ్మ్. రూల్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి, ఎవరికి దెబ్బలు తగలవు, డిస్కషన్ ఏముంటుంది, మ్యాటర్ అక్కడి నుంచి వస్తుంది. కిట్టి కిటికి అరవాలి, గుండెలు బాదుకోవాలి, కడుపు బాదుకోవాలి, తొడలు కొట్టాలి, చించుకోవాలి. ఇవన్నీ జరగాలంటే లూజ్ సంచలక్కున్నారనుకో ఆ! ఇవన్నీ జరుగుతాయి. అదే జరిగింది కదా. అది జరిగినా పర్లేదు. Hmm. నా ప్రాబ్లం ఏంటంటే ఎవరు దెబ్బలు తగిలించుకోకుండా ఉంటే చాలా అనుకున్నాను నేను. హ్మ్. ఎందుకంటే ఆ ముందు రోజు సీత ఎపిసోడ్ చూసినప్పుడు సీత అండ్ అంటే మణికంఠ మణికంఠ. పాపం సీత చాలా దారుణంగా అయిపోయింది. ఓకే. చేతులంతా ఇదైపోయింది, టెట్వాక్ ఇంజెక్షన్ పెట్టుకుని 4 రోజులు పాపం అన్నం తిన్నాను కూడా కష్టమైన పిల్లకి. హుహుహు. నాకు అది నచ్చలేదు. అందుకని నేను ఇంకొకసారి ఇట్లాంటిది జరగకూడదు అని చెప్పి అప్పటికి ప్రేరణ సంచాలకి వెళ్తుంటే నేను హింట్లు ఇస్తున్నాను, తీసుకోవద్దు. ఏది ప్రేరణకి మీరు ముందే చెప్తున్నారు. ఆ. ప్రేరణ అని కాదు, హ్మ్. అవతల టీం వాళ్ళకి అందరికీ చెప్తున్నా. ఇంకో 2 టీంలు ఉన్నాయి కదా, హ్మ్. వద్దు అనేది ఏదో అమ్మాయి తొండి చేస్తుందని కాదు. అంటే షీ కాంట్ హ్యాండిల్ అని ఉద్దేశం అనుకోవచ్చా? అంటే ఫిజికల్గా కొట్టుకునే రేంజ్కి ఆపదు తను. అందులో నువ్వు ఒక అమ్మాయి వెళ్తున్నావు నువ్వు Hmm. విష్ణుప్రియకి. వాళ్ళు ఏదో ట్రై చేశారు కానీ ఏదో సరే స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా వెళ్ళిపోయారు. ఓకే. అది ఎలా ఉంటుందంటే హ్మ్. అత్తారింటికి దారిలో అలీకి ఒక బాక్స్ 10 lakhs 10 lakhs ఇచ్చేయండి, హ్యాండిల్ చేయలేడు సార్ అంటే ప్లీజ్ నువ్వు చెప్పింది నిజమేరా బాలిక, హ్యాండిల్ చేయలేడు, హ్మ్. తీసుకపో అని చెప్పి 10 రూపాయలు తెచ్చిపోతాడు. అత్తారింటికి దారేదిలో అలీ గారిని చూసినట్టు ఇక్కడ బిగ్ బాస్ లో ప్రేరణ గారు అంతే. అనమాట. హ్యాండిల్ చేయలేకపోయింది. చేయలేకపోయారు.